నమస్తే వెల్కమ్ టు ఏబీఎన్ ఇండియన్ కిచెన్. నేను శ్రావణి. ఈరోజు మనతో మిర్చి మాధవ్ గారు అయితే ఉన్నారు. తనతో ఈరోజు నవరాత్రికి సంబంధించిన ప్రసాదం అయితే చేపించబోతున్నాను. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు కూడా దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు మా కోసం ఏం రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు నేను చక్కెర పొంగలి చేయబోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ఉంటుంది, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. 20 మినిట్స్లో అయిపోతుంది. మనం ప్రసాదాలు అంటే ఓహో ఏదో నైవేద్యాలు చాలా టైం పడుతుంది అనుకుంటాము. చాలా ఈ రైస్ ఐటమ్స్ అనేవి కుక్కర్లో పెట్టడం వల్ల వాటికి మనం ఎలా అయితే పప్పు పోపులో వేస్తామో అలా కొంచెం నెయ్యిలో జీడిపప్పు వేయించి వేస్తే ఎక్కడ లేని రుచి అంతా వస్తుంది. ప్రసాదం అంటేనే ఒక రుచి వచ్చేస్తుంది. అవునా? అవును. అంటే ఇంకా అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి అది ఇంకా రుచికరంగా ఉంటుంది. ఓన్లీ చేస్తున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాము. సో ఫస్ట్ దీనికి ఏంటంటే కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఓకే. సో అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నెయ్యి కొంచెం, దీనిలో నాకు ఫ్యాట్, నేను డయట్ అనేవాళ్ళు దూరం ఉండొచ్చు. 1 స్పూన్ తినచ్చు, ఎందుకంటే నెయ్యి లేనిదే ప్రసాదాలు ఉండవు. ప్రసాదం అంటేనే నెయ్యి గుమగుమలు. ఈ నెయ్యిలో ఫస్ట్ మనము ఈ జీడిపప్పులు వేయించేసుకోవాలన్నమాట. మాధవ్ గారు ఫుల్ బిజీగా ఉంటారు. అటు సినిమాలు ఇటు సీరియల్స్. అసలు తీరిక దొరుకుతుందా ఫెస్టివల్స్లో టైం గడపటానికి, లేకపోతే ఫ్యామిలీతో ఉండటానికి? నేను అంటేనే నా ఫ్యామిలీ లేదే నేను లేను. ఏమి చేసినా ఏదైనా థ్యాంక్స్ టు వీడియో కాల్స్ అండ్ థ్యాంక్స్ టు నెట్వర్క్ అన్నీ నేను ఫ్యామిలీతో టచ్లో ఉంటాను. మా మదర్ 3 months బ్యాక్ చనిపోయారు. అప్పటి వరకు కూడా అసలు ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ షేర్డ్ విద్ ఇన్ ద ఫ్యామిలీ. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అన్నీ, వంటలకు కానీ ఏది లోటు ఉండదు. పని లోటు ఉండదు, పర్సనల్ లైఫ్ లోటు ఉండదు. చిన్నప్పుడు మీకు దసరాకి లేదా ఫెస్టివల్కి ఏమైనా అనుబంధాలు అలాంటి తీపి జ్ఞాపకాలు ఉన్నాయా? అంటే మాకు అంటే బేసికలీ చిన్నప్పుడు అంతా ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో పులి వేషాలు, ఇంకా బొమ్మల కొలువులు, అలాంటివన్నీ అవి అలాంటివి చాలా బాగా మిస్ అవుతుంటారా? కొంచెం అక్కడ ఫెస్టివ్ మోడ్ వేరే ఉంటుంది. శ్రీరామనవమికి పందిళ్ళు వేయడం, పానకాలు అలా అంతా ఉంటుంది. ఏంటంటే వేగాయి కదా, ఇలా దూరంగా ఉన్నప్పుడు తీసుకోకపోతే అవి మాడిపోతాయి అన్నమాట. సో ఇలా మనం తీసేసుకోవాలి. మేడం ఏదైనా గబగబా చేసేస్తున్నారు అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మేడం కుకింగ్లో? అంటే ప్రతిదీ అంటే కొంచెం మాడిపోతుంది, లేకపోతే కొంచెం ఎక్కువ అయితే ఇది టేస్ట్ మారిపోతుందని మీకు తెలిసిపోతుంది కదా. సో ఎలా అండి ఇంతగానము అసలు ఫుడ్ రెసిపీస్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఎలా అంటే రెసిపీస్ నేర్చుకోవడం అంటే మా ఇంట్లో బాగానే పూజలు అవి ఎక్కువ అనమాట కాస్త. సో మా అత్తగారు కానీ మా మదర్ కానీ బాగా మాకు వాళ్ళ దగ్గర నుంచి మాకు అంటే అసిస్ట్ చేస్తూ, వాళ్ళు మెయిన్ హెడ్ కుక్స్ లాగా మేమంతా వాళ్ళకి అసిస్ట్ చేస్తూ అలా వచ్చేవన్నమాట. ఓకే. దీన్ని ఇలా వేయించుకోవడం వల్ల మనకి చాలా ప్రతి గ్రెయిన్లో ఘీ ఫ్లేవర్ వెళ్ళి మంచి, ఇప్పుడే మీకు ఒక అరోమా వస్తుంది చూసారా? ఇది నార్మల్గా బియ్యం రోస్ట్ చేసుకోవటం ఎప్పుడు తక్కువ చూస్తూ ఉంటారు, కానీ అందులో మీరు నెయ్యి, పప్పు దినుసులు ఇది కూడా వేసారు. అవును. సో ఇప్పుడు దీన్ని ఇలాగా కొంచెం ఒక 5 నిమిషాలు అలా వేయించుకుంటే మంచి కొంచెం ఒక కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సో అమ్మవారి పూజ విధానం మీరు ఎలా చేస్తూ ఉంటారు? నవరాత్రి గురించి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలీదు, కానీ మీకేమైనా నవరాత్రి గురించి తెలుసా? అంటే నవదుర్గలు అండి, రకరకాలుగా అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. ఇక్కడ బతుకమ్మ చేసుకుంటారు కదా, అట్లా ఏంటంటే దుర్గలు, నవదుర్గలు. ఇప్పుడు ఎలా అయితే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, అష్టలక్ష్ములు అంటే అలా నవదుర్గలు అని అంటారు. నరకాసురుణ్ణి వధ చేయడము ప్లస్ రావణాసురుణ్ణి రాముడు చంపడం, ఈ 2 సెలబ్రేట్ చేసుకుంటారు యాక్చువల్లీ. దీనికి ఏంటంటే మనకి ఇక్కడ చేరగానే నార్త్ సైడ్ అంతా పెద్ద రావణాసురుడిది ఇది ఒక డమ్మీ లాగా చేసి దాన్ని బాణాలేసి కాల్చడము అలాంటివంతా జరుగుతాయి. పెద్ద పెద్ద నాటికలు జరుగుతాయి, అలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అంటే బాగా సబ్జెక్ట్ నాలెడ్జ్ దేవుడి గురించి ఇంత బాగుందండి. అంటే జనరల్గా ఈ కాలం వాళ్ళకి ఎక్కువ తెలీదు. బతుకమ్మ అంటే బతుకమ్మ ఆడేసుకుంటారు, నవదుర్గ అంటే ఓకే విజయవాడలో జరుగుతుంది జనరల్గా పూజా విధానం అని అనుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసుకొని ఇప్పుడు ఉన్నంత టైంపాస్ ముందు లేదు కదా. ఇప్పుడు ఏంటి, ఫోన్ పట్టుకుంటే దాని నుంచి బయటకు రావడానికి 40 నిమిషాలు పడుతుంది. ఊరికే ఫోన్ ఇలా చూడంగానే అందులో ఇరుక్కుపోతాం. ముందు అలా ఫోన్లు లేవు, ఇంకేం లేదు, ఇవే టైంపాస్లు మరి మాకు మా టైంలో. సో ఎనీవే
ఇప్పుడు ఇదేంటంటే ఇలా స్మెల్ అయితే ఫుల్గా వస్తుంది, మంచి స్మెల్ వస్తూ ఆహా. ఉంటుంది. దీన్ని ఇలా వేగిన తర్వాత మనము దీనిలోనే వేసి కూడా ఉడికించేసేయచ్చు. బట్ ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్న ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు. మనకి టైం ఉంది బాగానే అంటే ఇట్లా దీనిలో వేడి నీళ్ళు వేసేసుకొని మూత పెడితే అదే ఉడికొచ్చి మంచిగా దగ్గరకు వచ్చినప్పుడు మనం మళ్ళీ పాలు వేసి చేయాలన్నమాట. అంటే ఇప్పుడు నవదుర్గ గురించి మాట్లాడినాం కాబట్టి ఆడవాళ్ళకి శక్తి అని అంటారు. మీరు ఏమైనా అట్లాంటి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. సో మీకు కష్టంగా అనిపించి అరే ఇది కాదు అని వదిలేసుకుని మళ్ళీ దాన్ని ఓవర్కమ్ చేసి ఉన్నాయి అలా? ఉన్నాయండి. ఆడవాళ్ళనే కాదు, నేను మగవాళ్ళ పక్షపాతం, సారీ టు టెల్ యూ. ఎందుకంటే నాకు 2 అబ్బాయిలు, మా హస్బెండ్, మా అన్నయ్య, మా బాబాయిలు అని నేను ఎక్కువ నాకు ఐ హ్యావ్ ఆల్. సో మగవాళ్ళ పక్షపాతం నేను. ఆడవాళ్ళు ఏం కష్టపడరండి. సరిగ్గా మా ఇంట్లో మా అమ్మని మా నాన్నగారు చాలా బాగా చూసుకున్నారు, మా బావగారు మా అక్కని చాలా బాగా చూసుకుంటారు, మా వదినని మా అన్న అయితే నెత్తి మీద పెట్టుకొని అప్పుడప్పుడు దింపుతాడు కిందకి. సో అంత బాగా చూసుకుంటారు. సో ఆడవాళ్ళు కష్టపడేది కాదు, అంటే మనం ఎంచుకుంటాం. ఇట్ ఈస్ లైఫ్ ఈజ్ అవర్ చాయిస్. నేను అది బాగా నమ్ముతాను. నువ్వు ఈ ప్రొఫెషన్లో ఉన్నావు, నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా అంటే ఇది మన చాయిస్. ఇందులో కష్టమే ఉంది, కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలి. అవునా? దానిలో ఉన్నదాన్ని దాన్ని ముందుకెళ్ళడానికి మనం ఆ పేషెన్స్ పెంచుకోవాలి, కానీ కష్టము నష్టము అనుకోకూడదు. రంగు కొంచెం మారింది చూసారా, బియ్యం కూడా తెల్లగా అయింది. అవునవును. నేనేమో ఇక్కడ మాట్లాడే విషయంలోనే ఉన్నాను, మేడం ఇక్కడ మాట్లాడుతున్నారు, నాకు సమాధానం చెప్తున్నారు, అలాగే ఇక్కడ వంట మీద కూడా ధ్యాస పెట్టేశారు మేడం. పెట్టాలి కదా, అసలు కొంచెం కూడా ఎక్కడ మాడనివ్వకుండా కొంచెం అటు ఇటు కానికుండా చూసుకుంటున్నారు మేడం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేద్దాం. ఓకే, ఇది ఏంటంటే ఇప్పుడు అందులోంచి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, మనం దీనికి ఎప్పుడన్నా కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఇలా పెట్టేయకూడదు, దీన్ని ఇలా. ఓకే, చప్పుడు గ్యాస్ లాగా ఇప్పుడు ఇదిగో చప్పుడు వచ్చింది సార్, అది రావాలి, అప్పుడు అది ప్రాపర్గా బంద్ అవుతుంది. అదే వంటలు నేర్చుకునే వాళ్ళు మేడం దగ్గరికి వస్తే సరిపోతుంది, వీడియోస్ చూసినా కూడా సరిపోతుంది, అంటే అంత చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు మనము పక్కన పాలు ఒకటి కాచేసుకుందాం. ఇదేంటి తగ్గట్లేదు మేడం. మీ పిల్లల కోసం ఫేవరెట్గా వండి పెట్టేది ఏంటి మేడం? అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ రెసిపీస్. వాళ్ళకి 99% నేను ఏదో ఒకటి వండి పెడుతూనే ఉంటా. అది కూడా ఏంటంటే గబగబా ఇన్ని ఐటమ్స్ చేసేసా అలవాటు నాకు. ఓ, చూస్తుంటేనే తెలిసిపోతుంది, ఎందుకంటే మేడం ఫాస్ట్గా ఉన్నారు. అంటే జనరల్గా మీతో మాట్లాడడానికి వెనక ముందు అవుతుంటారు, అంటే సీరియళ్ళలో చూసి మేడం ఇలాగే ఉంటారా, సీరియస్గానే ఉంటారా అని అనుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం మీరు ఎంత ఫన్నీగా, ఎంత కూల్గా, రిలాక్స్గా. అంతే కదా, ఎలా మేడం? నేను అలాగే ఉంటాను. నేను చాలా అంటే ఫన్నీ అంటే ఫన్నీ అంటే ఆ విధంగా కాదు, కానీ ఫ్రెండ్లీగా ఉంది, అందరినీ కలుపుకుపోతున్నారు. అంతే కదా, అలా ఉంటేనే అదే లైఫ్ కదా. ఇప్పుడు నేను తిడుతూ కోప్పడుతూ ఉంటే ఈ రోజు నా మొహం చూసిన వాళ్ళు రేపు పొద్దున్న నేను ఇటు వస్తుంటే అటు నుంచి వెళ్ళిపోతారు. అవునా? లైక్ దే వుడెంట్ లైక్ టు ఫేస్. సో బేసికలీ ఏంటంటే లైఫ్ అనేది చాలా ఫ్రెండ్లీగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే లైఫ్. కానీ ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయం, అంటే చిన్న చిన్న వాళ్ళే చాలా కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నా ఏజ్ అంత ఉంటుంది ఎక్స్పీరియన్స్, మేడం మీరు ఎన్నో చూస్తుంటారు, కానీ అలాంటివి ఏం పెట్టుకోకుండా మాతో పాటు సింపుల్గా నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించడం కానీ ఏదైనా మీరు చేస్తుంటే నాకే షాకింగ్గా ఉంది. అసలు మేడం వస్తుంటే కొంచెం నేను ఓకే స్ట్రిక్ట్గా ఉంటారేమో మేడం, కొంచెం చూసి మాట్లాడాలేమో అన్నట్టు అనిపిస్తుంటుంది కదా. సో ఆల్ ఆఫ్ ది సడన్గా ఇంత ఫ్రెండ్లీగా చూసేసరికి అరే అలా లేరే, ఏదో మనకు తెలిసిన అమ్మలాగా, పక్కింటి ఆంటీ లాగా ఇక ఫ్రెండ్లీగా ఉంటారు కదా, నేబర్హుడ్ పిన్ని అంటాము. సో అలాంటి ఆప్యాయతలతో పిలవాలనే మూడ్ని, ఆ ఎన్విరాన్మెంట్ని మొత్తం హోల్ సెటప్కి తీసుకొచ్చేసారు. అవునా? థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్. నిజంగా ఇలా నేచర్ ఉంటుందని కూడా చాలా తక్కువ తెలిసింది. బేసికలీ నేను నమ్మేది ఏంటంటే ప్రేమతో విషం కూడా తాగించచ్చంట. తిడితే వాడు అమృతం పెట్టినా తాగడు. సో మనం ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా తీసుకొని వెళ్ళిపోవాలి ఏదైనా కూడా. నో బ్యాగేజ్, నో హేట్రెడ్.
అలా వెళ్ళామనుకో మనకి హాయిగా ఉంటుంది, స్ట్రెస్ తక్కువ ఉంటుంది. మనం లేకపోతే గుర్తుపెట్టుకోవాలి, ఓహో ఈ మనిషిని ఇలా ట్రీట్ చేశాను, సో ఇలా చేయాలి, ఆ మనిషితో ఇలా కోపం ఉంది, సో ఇలా ఉండాలి. అలాంటివన్నీ ఎందుకంటే దేవుడు అంతటి వాడే క్షమిస్తాడు, ఇంక మనం ఎంత మనుషులం, అవునా? అది సో అలా ఆలోచిస్తాను నేను. మరి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చిన్న చిన్న ఏజెస్లోనే సూసైడ్లు చేసుకోవటం ఇలా ఉంటుంది. మీరు ఎన్నో అలాంటి చూసి ఫేస్ చేసి వచ్చి ఉంటారు. ప్రాబ్లమ్స్ అనేవి మీ చిన్నవి మీకు మాకు అని డిఫరెన్స్ ఉంటాయి, కానీ అందరికీ పడే ఉంటాయి. కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఏంటంటే తొందరపడి ఏదన్నా డెసిషన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఒకటి ఏంటంటే, ఎప్పుడన్నా నువ్వు ఈ మాట అన్నా, సూసైడ్ అనేది ఇట్స్ అ బిగ్ వర్డ్. మనం ఈ ప్లాట్ఫామ్లో మనం వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేను ఒక ట్రైనర్, నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. సో నేను ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ కన్నా ఎమోషనల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద జబ్బులు, క్యాన్సర్, ఇంకోటి ట్యూమర్, అలాంటివి కూడా ఎమోషనల్ స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళు దాన్ని జయించగలుగుతారు. సో ఎంత రిచ్గా ఉన్న వాళ్ళు కూడా సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే బేసికలీ మన ఎమోషన్స్ అనేవి మన బ్యాంక్, మన నిధి లాంటివి. అంటే మనకు దాన్ని మనం ఎంత బాగా కాపాడుకుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఏంటంటే చిన్న సమస్య రాగానే అదే ఇంత పెద్ద సమస్య అనుకుంటారు. యాక్చువల్లీ సమస్యలు అనేవి అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ థింగ్ దే షుడ్ అండర్స్టాండ్ అది అసలు ఎంత ప్రాబ్లం అనేది. ఇప్పుడు ఇది మైక్రోస్కోప్లో మన ఇది ఉంటుంది కదా, దానిలో ఇది చూస్తే ఎంత కనిపిస్తుంది, ఇంత కనిపిస్తుంది. సో మన ప్రాబ్లమ్స్ కూడా ఇంత ఉన్నదాన్ని అంత చూసుకుంటాం. సో అంత ఉన్నదాన్ని మనం తగ్గించుకోవాలి. అంటే వీ హ్యావ్ టు కట్ ఇట్ ఇన్ టు చంక్స్. ఈరోజు ఇంత బాధపడుతున్నా, నేను రేపు ఎల్లుండి అయ్యేసరికి అంత బాధపడతామా? ఎవరింట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరింట్లో ఒక చావు అనేది జరగలేదు, ఎవరింట్లో ఒక డిబాకిల్ అనేది జరగలేదు. మనం ఇప్పుడు మా మదరే 3 నెలల కింద చనిపోయారనే విషయం చాలా మామూలుగా చెప్తున్నాను నేను. 3 నెలల కింద నా పరిస్థితి వేరే ఉండింది. అంటే ఒక చనిపోయిన మనిషినే మనం మర్చిపోతున్నప్పుడు చావు కన్నా పెద్దదే విషయం లేదుగా. ఎనీ ప్రాబ్లం, ఎనీథింగ్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మాధవ్ గారి సక్సెస్ స్టోరీ ఏంటి? అసలు సక్సెస్కి కారణం ఎవరు? మీ వెనుకుండి నడిపించే వాళ్ళు ఉంటారు. నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ, నా స్ట్రెంత్ ఎలా అంటే మా హస్బెండ్, నా పిల్లలు, మా మదర్, మొన్న వరకు మా అన్నయ్య కానీ ప్రతి ఒక్కళ్ళని నేను అడుగుతాను, వాళ్ళని తీసుకొని ఇలా వెళ్తాను నేను. అంతేగాని నేను ముందుకు వెళ్ళిపోయి చూసావా అని చెప్పి అలా మీసాలు మెలేయడం అనేది అంటే లేవులే నాకు. బట్ అలాంటివి ఉండవు. వాళ్ళతో వెళ్తాను కాబట్టి అదే నా సక్సెస్ మంత్రం. అంటే వాళ్ళతో ఉంటా కాబట్టి నాకు ఆ ధైర్యం వేరు ఉంటుంది. అది చూసావా, ఇది ఉడుకొచ్చేసింది, ఇది కూడా అయిపోయింది. ఇంకొక రెండు కూతలు అయితే మనకి ఇది అయిపోతుంది. సో ఏదైనా కానీ మనం అలా ఆలోచించుకుంటూ పోతే లైఫ్ అనేది కాంప్లికేటెడ్ కాదు, మనం కాంప్లికేట్ చేసుకుంటాం దాన్ని. ఓకే. సో మరి ఏ ఉన్నా నవ్వుతూ అలా వెళ్ళిపోతుంటే అయిపోతుంది, అంతే కదా. అలా కలుపుతూ ఉంటే తగ్గిపోతుంది. అది 3 కూతలు వచ్చిన తర్వాత దీన్ని తగ్గించేసుకొని ఇది ఇందులో వేసి ఈ బెల్లం వేసేసి కలిపేయడమే మనం చేయాల్సింది. ఓకే. ఇప్పటి వరకు మీరు ఎన్నో సక్సెస్ని చూసుకుంటూ వచ్చారు. సో మీకు ఒకవేళ ఇది గోల్డెన్ ప్లాట్ఫామ్, నాకు ఇది అమ్మయ్య అని దీనివల్లనే నేను మళ్ళీ సక్సెస్ని చూస్తున్నాను అని అనిపించిన ఫస్ట్ ప్లాట్ఫామ్ గోల్డెన్ ప్లాట్ఫామ్ అనుకుంటాను కదా? అంటే గోల్డ్ సిల్వర్ అట్లా ఏమి ఉండదు. ఒకటి వచ్చిందంటే అది వచ్చింది. అది ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ చేశాను, అది చాలా మంచి రోల్, అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఓకే. అది మళ్ళీ అంటే ఇట్ విల్ కమ్ అండ్ గో. ఓకే. ఏది ఇదే అని చెప్పేయలేము మనం. మీరు చూడడానికి ఇంత ఫ్రెండ్లీగా మంచి పొలైట్గా మాట్లాడుతున్నారు, తీసుకునేటప్పుడు ఎందుకండి అన్నీ ఇట్లా సీరియస్గా నెగిటివ్ రోల్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నారు? నేను వెళ్తాను కదా వాళ్ళకి, నేను అందులోనే నచ్చుతున్నట్టున్నాను. అవునా? ఈ పొయ్యిలు ఎక్కించడాలు తగ్గించడాల్లో చాలా పెద్ద వంటలో ఫస్ట్ నేర్చుకోవాల్సిందే పొయ్యి ఎక్కించడం తగ్గించడం. తగ్గించాల్సినప్పుడు హైలో పెట్టామనుకో మాడి కూర్చుంటుంది, మనకు తినడానికి పస్తు ఉండాల్సి వస్తుంది. రాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండాలి తప్పకుండా. ఇప్పుడు ఎప్పుడన్నా ఇదేంటి ఇది కూత వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని తగ్గించాలన్నమాట. తగ్గించి కాసేపు ఉంటే ఇంకా అడుగుని ఇంకా చెమ్మ ఉంటుంది. సో అది అవుతుంది. సో ఇది పెద్ద వండర్. అసలు మనిషి కనుగొన్న దానిలో కుక్కర్ అనేది పెద్ద వండర్ అండి. ఎందుకంటే అది ఎన్ని అద్భుతాలు చేసిస్తుందో పాపం, చేసుకోవడం రావాలి కాతే. అది దానికి కొంచెం ట్రైన్ చేసుకోవాలి మనం కూడా. అంతే. అది కొంతమంది వాడటం కూడా సరిగ్గా రాకపోవచ్చు. అవునవును.
పేలిన సందర్భాలు ఉంటాయి, కుక్కర్ టప్ అని పేలి రూఫ్ కంటుకునే సందర్భాలు, అంటే నీళ్లు ఎంత పోయాలి ఎలా చేయాలి అనేది కూడా ఉంటుంది అన్నమాట. మేడం అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చాలా మంది అడిగే ఉంటారు, మీ జర్నీ ఈ వైపుకి ఎలా సాగింది, అంటే ఈ జర్నీ ఎందుకు ఇక్కడ చూస్ చేస్తున్నారు, అంటే మీడియాలోకి రావడానికి? మీడియాలో దాపేస్తున్నాను ఎందుకంటే అయిపోయింది. ఓకే, ఇది మళ్ళీ మనకి ఇది వెంటనే తీయకూడదు, ఇది కొంచెంసేపు రెస్ట్ అవ్వాలి, ఒక 5 minutes పడుతుంది. సో అప్పటి వరకు అంటే మీ చిన్నప్పుడు ఈ మీడియాలోకి రావడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా వచ్చారు? ఈ ఫీల్డ్లో నేను సింగర్ అవుదాం అనుకున్నాను కానీ ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు అసలు ఐడియా లేదు. అనుకోకుండా ఒక డాన్స్ మాస్టర్ ఉండి నేను జాబ్ చేసేదాన్ని. ఓకే, సో అతను చూసి మీరు బాగున్నారు, అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నాను కానీ మేడం ఇప్పటికీ కూడా బాగున్నారు. సరే అతను నుండి మీరు ట్రై చేయొచ్చు కదా అని అంటే అలా ట్రై చేశాను. అతను చెప్పిన 1 year తర్వాత ట్రై చేశాను నేను. జస్ట్ ఇలా ఆఫీస్కి వెళ్ళాము, ఆ ఆఫీస్ నుంచి బయటకు వెళ్తుంటేనే కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. జీ తెలుగుకి ఒక సీరియల్కి, ఆర్కా మీడియా వాళ్ళదనమాట అప్పుడు. సో అలా వెళ్ళి అక్కడి నుంచి అలా 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 వెళ్ళిపోయాను అసలు ఆ ఫీల్డ్లోకి. నేను అనుకున్నా ఓకే ఇలా వెళ్ళి అలా సింగింగ్లోకి వెళ్దాం అనుకున్నా కానీ అది మాత్రం అవ్వలేదు, ఇటే చేసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ ఎప్పుడైనా సింగింగ్ వైపుకి వెళ్ళాలని అనిపించలేదా మేడం ఇన్ని ఇయర్స్ జర్నీలో? అది వేరే, సింగింగ్ అనేది మనం ఏదో ఇలా నలుగురిలో పాడుకొని ఆహా ఓహో అనిపించుకుందాము, అది లెట్ us నాట్ ట్రై అని డిసైడ్ అయిపోయాను అనమాట. మీడియాకి రాకముందుకు మీరు ఏం చేస్తుంటే? నేను MCOM చదివాను, MBA చేశాను. నేను ఐఎమ్ ట్రైనర్ స్టిల్, ఇప్పుడు కూడా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ట్రైన్ చేస్తాను. ఓకే, ఇంటర్వ్యూ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైన్ చేస్తాను. అసలు మీకు టైం ఎప్పుడు ఉంటుంది మేడం? అంటే కంటిన్యూస్ షూట్లు మీద షూట్స్ ఉంటాయి, ఆ షూట్స్ కూడా కంటిన్యూస్గా ఉంటాయి, డే ఉంటుంది, నైట్ ఉంటుంది, మళ్ళీ సినిమా షూటింగ్ అప్పుడు అది ఉంటుంది, ఎలా మేనేజ్ చేస్తారు? మళ్ళీ డే వైజ్ కదా అన్ని. ఫ్యామిలీ అంటే ఇంక మనం పొద్దున్నే ఇప్పుడు 24 hours మనం షూట్ చేసేది ఎంత, ఒక 10 hours 12 hours, మిగిలిన 12 hours ఫ్యామిలీతోనే కదా ఉంటాము. చాలా క్వాలిటీ టైం, క్వాంటిటీ కాదు. అండ్ స్కిల్స్ నేర్పిస్తున్నారు అంటే? స్కిల్స్ నేర్పిస్తాను. ఐ ట్రైన్ ఆన్ ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. రీసెంట్గా కూడా లాయలా అకాడమీలో నేను లైక్ ఐ హ్యావ్ గివెన్ రెసిలియన్స్ మీద నేను క్లాస్ ఇచ్చాను అనమాట. ఇట్లా మొత్తం వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు చప్పుడు నాయిస్ చేయట్లేదు కదా, నౌ ఇట్ ఈస్ రెడీ. ఓకే, అప్పుడు మనం అప్పుడే ఓపెన్ చేయాలి. ఎప్పుడు ఇటు ఓపెన్ చేసుకోకూడదు, అటు ఓపెన్ చేస్తే వేడి అటు వెళ్తుంది, అదిగో ఇటు చేసుకుంటే మొత్తం మహానకు కొడుతుంది. ఓకే ఓకే, చిన్న టిప్స్ కానీ అవి చాలా ఇంపార్టెంట్ టిప్స్. అది కొంచెం కూడా మాడలేదు, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెత్తగా కూడా కాలేదు. అంటే ఇలా దీన్ని కొంచెం ఇలా ఎనుపుకోవాలి, అంటే వేడి మీదనే ఇట్లా అన్నా, లేదంటే అది ఇది ఏమంటారు ఇదిగా అవుతుంది అనమాట. మేడం మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే ఫుడ్ ఐటమ్స్లో మీరు ఫుల్ అదరగొడుతున్నారు. ఎనీథింగ్ నాకు ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఎనీథింగ్ విచ్ ఇస్ వెజిటేరియన్, ఎనీ ఫుడ్ ఇస్ ఫైన్. అంటే ఎగ్ కూడా తింటాను అనుకోండి, కానీ నాకు నచ్చని అనేది కొన్ని ఉన్నాయి, కానీ అన్నీ నచ్చుతాయి నాకు. ఫుడ్ బేసికలీ ఐఎమ్ ఎ ఫుడీ. మంచిగా వండి తీసుకెళ్తాను. పాపం మా హస్బెండ్ కూడా ఏమి ఆక్షేపణ చెప్పారు, ఆయన ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. నేను ఇష్టం, ఏం కావాలంటే అది వండుకు, ఏ రోజు వచ్చి ఆయనకు కావాల్సింది ఆయన ఇచ్చేస్తే నేనేం చేసినా ఏం తీసుకెళ్ళినా ఏమని అనుకోరు. సో ఇప్పుడు మనము ఇది అయిపోయింది కదా, ఇది ఇందులో వేసేస్తాం అన్నమాట. ఓకే, ఇలా అన్నాక వేయాలి కొంచెం. ఓకే, ఇది చెయ్యలేదు అని ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఏంటి అంటే సీరియల్ అయిపోయింది, సినిమా అయిపోయింది, తమిళ్ మూవీస్ మంచి హీరోస్కి మదర్గా చేయాలి, ఇంకా ఉంది చాలా. అప్పుడే మనం తృప్తి పడితే అట్లా. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అంటే ఇంకేం చేయబోతున్నారు అయితే తెలుసుకుంటే? ఒకటి, నేను ప్లాన్ అనేది వచ్చిన దాన్ని ప్లాన్ చేస్తా, రాని దాన్ని ప్లాన్ చేసుకున్నాం అనుకో, అది కాకపోతే డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయ్యి మూల కూర్చొని ఏడ్చి గగ్గోలు పెట్టి ఇవన్నీ అవసరం మనకి. సో గ్రాబ్ ది ఆపర్చునిటీ అండ్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. అదే చేయాలి, నాకు అలాగే కావాలి, నాకు రమ్యకృష్ణ గారు చేసిన క్యారెక్టర్ నేను ఎందుకు చేయలేకపోయానని బాధపడే బదులు వచ్చిన దాన్ని ఆ లెవెల్లో మనం చేయగలిగితే అదే చాలా అనమాట. అవుతూ ఉంటాయమ్మా. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఏమంటారు మిస్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని ఒక సామెత ఉంది, తెలుసా నీకు?
తెలుసు మేడం. అంటే అది ఒక కప్పు తీసుకున్నావు, అది నోట్లోకి వస్తుందా లేదా యూ కాంట్ సే. అది పొరపాటున కింద పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, తాగొచ్చు, లేకపోతే ఎవరైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇలా తీసుకెళ్తుంటే ఇది జారిపోవచ్చు, ఇట్లా లేదా నా మీద పడవచ్చు, లేకపోతే ఇలా నా మొహం మీద పడవచ్చు, లేకపోతే గొంతులోకి పోవచ్చు, 4 కదా. సో యూ కెనాట్ సే. అలాగే ప్రతి ఆపర్చునిటీ మనకు వస్తే బెస్ట్గా చేద్దాం, రాకపోతే ఇంకోటి ఏదో బెస్ట్ దేవుడు మనకు ఆలోచించుంటాడు అనుకోవడమే. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని స్మెల్ కూడా భలే వస్తుంది మేడం. ఇది ఓన్లీ పాలతో కూడా చేస్తారు, కానీ నేను సగం పాలు సగం నీళ్ళతో చేస్తాను అనమాట. అంటే కొంచెం వెగట్ అయిపోతుంది మరి పాలు ఎక్కువ పోస్తే. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, తర్వాత ఆరాక గట్టిగా అయిపోతుంది. ఇది మనము బెల్లం వేసేసాము, కొంచెం పంచదార కూడా కాస్త వేయచ్చు అనమాట. అట్లా బెల్లం కొంచెం వేసుకొని బెల్లము వేసుకోవచ్చు, పంచదార అంటే 2 కలిపి వేసుకుంటే తీపి సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఆపేసాక వేయాలి. ఓకే, మొత్తం ఆఫ్ చేశాక కొంచెం చల్లారాక వేయకపోతే పాలు విరిగిపోతాయి. పాలు అనేవి చాలా తిక్కవి. అంటే పాయసం చేసేటప్పుడు చాలామందికి అర్థం కాదు. వేడి పాలలో హడావుడిగా మీరు అసలు ఏమీ చేయకండి, చేస్తే నిదానంగా కరెక్ట్గా చేసుకోండి. ఓన్లీ థింగ్ ఈజ్ అది కొంచెం ఫ్యాన్ కింద పెట్టి ఇలా గరిటతో ఇలా కలుపుతూ ఉంటే అది చల్లారుతుంది కదా. కొంచెం చల్లారిన తర్వాత ఆపేసాక బెల్లం కానీ పంచదార ఏదేసినా ఆపేసాక వేయాలి. సో ఇప్పుడు ఇది అయిపోయింది. దీని మీద మనం ఏంటంటే ఈ మిగిలిన నెయ్యి ఆల్రెడీ ఫస్ట్ వేసేటప్పుడే నెయ్యితో గుమగుమలాడించేశారు, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నారు. ఫినిషింగ్ టచ్. తినే ముందు ఈ బౌల్లో సర్వ్ చేసిన తర్వాత దాని మీద ఇలా గార్నిష్ లాగా చేస్తే మనం తినేటప్పుడు ఇది క్రిస్ప్గా ఉంటాయి. కొంతమంది ఇందులో డైరెక్ట్గా వేసేస్తారు, అప్పుడు మెత్తబడిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈ బౌల్లో మనం కొంచెం తీసామనుకోండి, ఓకే, ఇదిగో దీని మీద ఇలా వేసుకోవాలన్నమాట, జస్ట్ గార్నిషింగ్ టైప్లో. ఇప్పుడు దీని మీద కూడా మనం వేసేయచ్చు. సో మనము ఇదిగో అయిపోయిందండి, చక్కెర పొంగల్ చేసింది. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. దీనిలో ఇలా వేసేస్తున్నా ప్రస్తుతానికి నేను. మేడం అయిపోయింది. ఇంకేం లేదా మేడంతో ఇంకెక్కువ మాట్లాడాలనుకున్నాను, కానీ తొందరగా అయిపోయింది. అసలు మాట్లాడినట్టు కూడా అనిపించట్లేదు. సో మన దుర్గా అమ్మవారికి కానీ లక్ష్మీదేవికి కానీ ఈ చక్కెర పొంగలి చాలా శ్రేష్టం, చాలా ఇష్టం ఆవిడకి. పాలు బెల్లము ఈ పప్పు అన్నము కలిసిన ఏదైనా మనము పరవాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ లేకపోతే ఇంకా దీంతోనే రకరకాలుగా బియ్యపిండి బెల్లం అలాగా రకరకాల నైవేద్యాలు చేస్తారు. సో ఇలా నైవేద్యం చేసుకోండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మీరు చెప్పిన విధానంలో అయితే ఇంకా ఆడియన్స్ అక్కడ చూసుకుంటూ అది పెట్టుకొని చేసేసుకోవచ్చు. సో నేనైతే రెడీగా ఉన్నాను టేస్ట్ చేయడానికి. ప్లీజ్ టేస్ట్ చేయండి. సో అమ్మవారి ప్రసాదం లాగా చేశారు కాబట్టి, అండ్ మేడం కూడా చక్కగా అమ్మవారి లాగా నిండుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ టేస్ట్ చేయకనప్పుడే అంటే ముందే నాకు ఆ స్మెల్ అరోమా అదంతా బాగా వచ్చేసింది. నాకు ఇప్పుడు ఆగలేను ఇంకా. ఓకే, చల్లగా ఉంది కదా, అదిరిపోయింది అసలు. సో చూసారు కదా, మీరు కూడా ఇది చేసుకొని మాకు ఏదో ఒక విధంగా వీళ్ళ ఛానల్లోనో ఎక్కడో ఒక కామెంట్ పెట్టండి, ఎలా వచ్చింది, ఎలా చేసుకున్నారు అనేది. ఓకే, నాకైతే చాలా నచ్చింది. మేడం చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేడం చేతులతో తినిపించారు. సో అది ఇంకా బాగా నచ్చింది. కాలుతుంది, వేడివేడిగా ఉంది, కానీ మేడం పెట్టేసరికి చల్లగా అయిపోయింది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ దసరా. మీరందరూ దసరా బాగా జరుపుకోండి. ఫుడ్ కొంచెం చేసుకోండి, డైట్ చేసేవాళ్ళు కొంచెం చేసుకోండి, అందరికీ పంచండి నైవేద్యం. అంతా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. మీకు విజయం జరగాలని విజయదశమి రోజు పూజ చేసుకోండి, ఆయుధ పూజ చేసుకోండి. చాలా బాగా జరుపుకోండి దసరాని. మీకు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనమైతే స్పెషల్ గెస్ట్తో స్పెషల్ రెసిపీని అయితే చూసాము, చేయించాము, అలాగే టేస్ట్ కూడా చేసాము. అద్భుతంగా ఉంది. మరో రెసిపీతో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్.